అనంతపురం జిల్లా రాయదుర్గంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ప్రగతి పండుగగా ఘనంగా సాగుతున్నాయి. పల్లెపల్లిలో జరిగిన 8వ రోజు వేడుకల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యేలు అస్మిత్ రెడ్డి, వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 3,39,00,000 రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని, కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్దిని సమానంగా ముందుకు తీసుకువెళ్తోందని మంత్రి పేర్కొన్నారు. ఇక అభివృద్ధి చూశారు. 5 సంవత్సరాల కాలం ఏ విధంగా ప్రభుత్వాన్ని పాలించారు. నాడు ప్రజలను ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏ విధంగా విమర్శించారు. రాష్ట్రాన్ని బాగుండే రాష్ట్రాన్ని ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ఆ ఒక్క ఛాన్స్ తో స్థానంలో కూర్చున్న తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నిజస్వరూపం చూశారు ప్రజలు. మొట్టమొదట 10 రోజుల్లోనే విధ్వంసంతో మొదలు పెట్టాడు. ఆ రోజు విధ్వంసంతో మొదలుపెట్టి ప్రజావేదికను కూల్చాడు. అక్కడి నుంచి కట్ట సాధింపు చర్యలతో గ్రామాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను వేధింపులకు చేశాడు. అభివృద్ధిని దూరం చేశాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఎవరైనా ఎదురు చెబితే తల్లైనా ఎవరైనా ఒక్కటే అని చెప్పి ఆ రోజు ప్రతి ఒక్కరిని కూడా అనగదొక్కుతూ పోయి పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ప్రజలు ఏదో అభివృద్ధి చేస్తాడు, అదే విధంగా తెలుగుదేశం కంటే ఇంకా మంచి పరిపాలన అందిస్తాడు, ఆ నాయకుడి కంటే ఎక్కువ పరిపాలిస్తాడని చెప్పి ప్రజలు ఆశీర్వదిస్తే ఆ రోజు ప్రజలందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసి ఇచ్చిన మాట చేయకుండా కేవలం బటన్ నొక్కుతున్నా అన్నాడు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. అప్పుల పాలు చేసి ఈ రోజు మనకు ఎక్కడికి వెళ్ళిన అప్పులు మిగిలాయి. రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి అభివృద్ధి మాట లేకుండా చేశాడు. ఈ రోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళతో ఈ రోజు చేస్తా ఉన్నాం. ఇక అభివృద్ధి చూశారు. 5